నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తుఫాన్ కారణంగా నష్టపోయిన వారిని ఆదుకుంటాం. కోట మండలంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి బాధిత కుటుంబాలకు దుప్పట్లు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. దివ్యాంగులను ఆదరించండి. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా గూడూరు 2వ పట్టణ పరిధిలోని కోర్టు ప్రాంగణంలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన న్యాయమూర్తి సులోచన రాణి. దిత్వా తుఫాన్తో 20 కోట్ల నష్టం. వెంకటగిరిలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులతో చర్చించిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. వైభవంగా అభిషేకాలు, రుద్రాభిషేకం. మనుబోలులో కొలువైన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారికి నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. దిత్వా తుఫాను ప్రభావం కారణంగా దైవాలదిబ్బ ప్రజలకు ప్రమాదం పొంచి ఉండడంతో 4 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. కోట మండలంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలించారు. దిత్వా తుఫాను కారణంగా కోట మండలంలో దెబ్బతిన్న ప్రాంతాలను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పరిశీలించారు. దైవాల దిబ్బ, ఉచ్చూరు వారిపాలెం, కోట పంచాయతీలోని శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో ఆయన చేతుల మీదుగా బాధితులకు దుప్పట్లు పంపిణీ చేశారు. భారీ వర్షాల కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లిందో అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పంట నష్టం, ఆస్తి నష్టాన్ని అంచనా వేసి నివేదికను అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. దెబ్బతిన్న రహదారులు, కల్వర్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. నిజంగా నిన్న మొన్న ఈరోజు ఉదయం కురిసినటువంటి వర్షాల కారణంగా మన గూడూరు కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా కోట, వాకాడు, చిట్టమూరు సంబంధించినటువంటి గ్రామాలన్నీ కూడా నీళ్ళల్లో చిక్కుపోయినటువంటి పరిస్థితి. అలాగే దేయాల దెబ్బ అయితే చాలా అన్యాయంగా, అధ్వానంగా ఉంది. దశన్న ఉదయాన్నే నాకు ఫోన్ చేసి చెప్పారు, ఇట్లుంది ఎమ్మెల్యే గారు అని. అలా వస్తామన్నా అని చెప్పాం. కలెక్టర్ గారు కూడా ఫోన్ చేశారు, ఎమ్మెల్యే గారు పరిస్థితి ఉంది, ఒకసారి కొద్దిగా డేంజర్లో ఉన్నాయి 3 మండలాలు, కొద్దిగా మీ నాయకుల్ని, స్థానిక నాయకులతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏర్పాటు చేయండి అని కూడా చెప్పారు. నేను మా దశన్న, అలాగే మా జలీలు, మా భాస్కర్ అన్న, మా రఘుబావ, మా ఎంపీటీ సురేష్, లోకల్గా ఉన్నటువంటి మా నాయకులతో కూడా మాట్లాడి ఖచ్చితంగా సహాయ కార్యక్రమాలు చేయమని చెప్పాం. అలాగే ఈరోజు మా ఎండిఓ, ఎంఆర్ఓ గారు అందరూ కలిసి ఒక 4 బస్సులు పంపిస్తున్నాం అక్కడికి, దేయాల దెబ్బకి. అక్కడ ఉన్న వాళ్ళని కూడా షిఫ్ట్ చేసేదానికి కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఆ బస్సులు పంపించినటువంటి ఎన్పీకే విద్యా సంస్థల అధినేత కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా అక్కడ ఉచ్చువారిపాలెంలో మొత్తం అర్జున వాళ్ళంతా నీళ్ళు వచ్చేటువంటి కార్యక్రమం ఆల్రెడీ దశన్న దాన్ని ముందుగానే గ్రహించి ఆల్రెడీ ఒక 15 లక్షల రూపాయల రోడ్లు కూడా శాంక్షన్ తీసుకున్నాడు. శాంక్షన్ అయిపోయినా కూడా అట్లాగే వాటర్ ప్రాబ్లం ఎలక్షన్లో మేము చెప్పాం, ఉచ్చువారిపాలెం ఒకటి, ఉత్తమ నీళ్ళు ఒకటి ఖచ్చితంగా మేము గెలిచిన తర్వాత నీళ్ళు ఇస్తామని చెప్పాం. అలాగే అది ఉత్తమ నీళ్ళు కూడా డబ్బులు శాంక్షన్ అయినాయి. అట్లాగే ఇది కూడా ఉచ్చువారిపాలెం కూడా దాదాపు 15 లక్షలు కూడా శాంక్షన్ చేశాం. అలాగే డ్రైన్స్ కూడా ఉచ్చువారిపాలెంలో శాంక్షన్ చేశాం. అవన్నీ కూడా ఈ వర్షాలు తగ్గిన తర్వాత ప్రారంభమవుతాయని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే పంటలన్నీ కూడా అన్యాయంగా పాపం వేసి 10 రోజులు 15 రోజులు నారులన్నీ కూడా మునిగిపోయినాయి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. రైతులు చూస్తుంటే నిజంగా కడుపు మండిపోయేటువంటి కార్యక్రమం. అన్ని అగ్రికల్చర్ అధికారులు కూడా మొత్తం తిరిగి ఎస్టిమేషన్ ఇవ్వమని చెప్పి కూడా అందరూ అధికారులందరూ ఆదేశించడం జరిగింది. అవి కూడా మా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పారు. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఎమ్మెల్యేలందరూ కూడా మార్నింగ్ ఫోన్ చేసి ఖచ్చితంగా మీరు ఎక్కడెక్కడ ఏమేమి నష్టం జరిగిందో పోయి ప్రజలతో కలిసి మమేకమై వాళ్ళ యొక్క ఇబ్బందులన్నీ కూడా మీరు దృష్టి తీసుకురాండి, అవి మా దృష్టి తీసుకురాలని కూడా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వెంటనే మేము కూడా మార్నింగ్ నుంచి వర్షం అన్నీ కూడా లెక్క చేయకుండా వచ్చి మేము అన్నీ కూడా తిరుగుతూ ఉన్నాం. అట్లాగే ముఖ్యంగా మా పోలమ్మ ఆధ్వర్యంలో శ్రీలక్ష్మమ్మ గిరిజన కాలనీలో మొత్తం చాలా ఇల్లు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి, నీళ్ళలో కూడా నీళ్లు వచ్చేసేటువంటి కార్యక్రమం. అలాగే ఈ కట్టపైన కొన్ని ఇళ్ళు కట్టున్నారు, అన్నీ కూడా పడిపోయేటువంటి
కార్యక్రమం. ఒక ఇల్లు అయితే చెప్పాము, నైట్ ఇక్కడ పనుకోవద్దునైనా మీరు రేపు పనుకోవాలని చెప్పాం. అది పడిపోద్ది, ఖచ్చితంగా పడిపోద్ది. కాబట్టి ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జలీల్ అహ్మద్, ముత్యాలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ చిలకూరు దశరథ రామిరెడ్డి, మధు యాదవ్, విజయభాస్కర్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు శంషుద్దీన్, దారా సురేష్, పోలమ్మ తదితరులు పాల్గొన్నారు. సమాజంలో అంగవైకల్యం ఉన్న వారిని బాధ్యతతో ప్రేమించి వారిని ప్రోత్సహించాలని న్యాయమూర్తి సులోచనారాణి తెలిపారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా గూడూరు కోర్టు ప్రాంగణంలో జరిగిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా 2వ పట్టణ పరిధిలోని కోర్టు ప్రాంగణంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి సులోచనారాణి మాట్లాడుతూ దివ్యాంగులను ప్రోత్సహించాలని సూచించారు. వారి హక్కులు తెలియజేసి వాళ్లకు సహాయ సహకారాలు అందిస్తే మంచిదన్నారు. దేశంలో ఎంతో మంది దివ్యాంగులు నాట్యంలోను, క్రీడల్లోనూ, పెయింటింగ్స్ లోను రాణిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారని తెలిపారు. బల్బును కనిపెట్టిన ఎడిసన్, సుధా చంద్రన్ అనే నాట్యకారిణి దివ్యాంగులేనని వారు వివరించారు. దివ్యాంగుల దినోత్సవం జరుపుకోవాల్సినటువంటి అగత్యం ఏమిటి, ప్రత్యేకంగా దీన్ని ఎందుకు జరుపుకోవాల్సి వచ్చింది అంటే, దివ్యాంగులు అంటే మనకందరికీ తెలుసు, భగవంతుడు అందరికీ బై బర్త్ అన్ని అవయవాలు సక్రమంగా ఇస్తే అది మామూలు మనుషులు. ఏదన్నా ఒక లోపంతో పుట్టడం కానీ, జన్యుపరంగా తర్వాత వ్యాధిని బారిన పడడం వల్ల ఏదన్నా అవయవాలు కోల్పోవడం కానీ, రకరకాల కారణాల వల్ల వాళ్ళు ఇంకేదన్నా ఇబ్బందులు గురవడం కానీ, దానివల్ల శరీరంలో ఒక కామన్ మ్యాన్కి ఉండవలసినటువంటి అవయవాల్లో ఏదో ఒక అవయవం లోపించడం కానీ జరిగితే వాళ్ళని మనం దివ్యాంగులుగా పరిగణిస్తాం. ఇంతకుముందు వాళ్ళని హ్యాండిక్యాప్డ్, అవిటి వాళ్ళు అనే పదంతో సంబోధించేవాళ్ళు. ఈ మధ్యకాలంలో వాళ్ళని డిజేబుల్డ్గా ట్రీట్ చేయకుండా వాళ్ళకు కూడా తగినంత గౌరవాన్ని ఇచ్చి అందరితో పాటు సమాజంలో తలెత్తుకొని తిరిగేలాగా వాళ్ళని కూడా గౌరవించాలి అనేటువంటి దృక్పథంతో వాళ్ళని దివ్యాంగులు అని సంబోధించడం జరుగుతుంది. అయితే ఈ హ్యాండిక్యాప్డ్ అన్నది ఫిజికల్గానే కాదు, మెంటల్గా కూడా ఉంటుంది. సెరిబ్రల్ పాలసీ, తలసేమియా ఇలాంటి వ్యాధులతో బాధపడే ఎంతోమంది ఉంటారు దేశం మీద. ప్రపంచవ్యాప్తంగా 1.3 మిలియన్స్ హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఉంటారు. వాళ్ళకి బై బర్త్ కావచ్చు, యాక్సిడెంటల్గా కావచ్చు, బికాస్ ఆఫ్ డిసీజెస్ కావచ్చు, ఏదైనా ఒక అవయవం లోపించినప్పుడు వాళ్ళ జీవితం అంతటితో పరిసమాప్తి అయిపోతుంది. వాళ్ళు కూడా అందరిలాగా సంతోషంగా, యాక్టివ్గా బతికేటువంటి అవకాశాన్ని వాళ్ళకి కల్పించడం కోసం, వాళ్ళని కూడా మనుషుల్లాగా గుర్తించి అందరితో సమానంగా గౌరవించడం కోసం ఈ ఇంటర్నేషనల్ హ్యాండిక్యాప్డ్ డే, డిజేబుల్స్ డే అని మనం జరుపుకుంటున్నాం. యాక్చువల్గా ఇది ఇంటర్నేషనల్గా 1976లోనే యుఎన్ఓ ఒక కన్వెన్షన్ ద్వారా వాళ్ళ రైట్స్ని గుర్తించింది. 1976 అంటే ఆల్మోస్ట్ 50 years అయ్యి. మొట్టమొదటిసారి 1980 చాలా ఆత్మస్థైర్యంతో చాలా అన్ని రంగాల్లో క్రీడల్లో కూడా పాల్గొని జాతీయ స్థాయిలో కూడా ఆడిన మహోన్నత వ్యక్తులు ఉన్నారు. డ్యాన్స్ క్రీడాకారిణి కూడా ఒక ఆమె 16 సంవత్సరాలప్పుడు రోడ్డు ప్రమాదంలో చనిపోతే, కాళ్ళు పోతే ఆమె జైపూర్ కాల్ వేసుకొని ఎన్నో ప్రపంచ వ్యాప్తంగా ఆమె ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి ఆమె ఖ్యాతి గడించింది. అదేవిధంగా మన 32వ అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్ గారు కూడా వికలాంగుడు అయినా సరే ఆయన అమెరికాకి ఎంతో కాలం, చాలా ఎక్కువ కాలం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నవాడు తెలిసినేమో మన దగ్గరలో చిలకూరులో శ్రీనివాసులు గారిని, ఆయన ఒక చార్టెడ్ అకౌంటెంటు. ఆయనకి 11వ సంవత్సరంలో పోలియో వచ్చి కాలిపోతే ఆయన మొక్కమని దీక్షతో సీఏ చదివాడు. సీఏ చదివి ఈరోజు ఆయన ప్రతి సంవత్సరం విహారయాత్ర పోతాడు. మీరు
ఫేస్బుక్లో చూస్తూ ఉంటారు అనుకుంటారు. ప్రతి సంవత్సరం విహారయాత్ర పోతున్న భార్యతో ఆయన నిజంగా ఆయన పట్టుకొని పోవాలి, నడవలేడు. ఆయన ఎన్ని వేల రూపాయలు, ఎన్ని లక్షల రూపాయలు పేదోళ్ళు ఖర్చు పెడుతున్నా అంటే మీరు పేపర్లో చూస్తున్నారు. ఇక్కడ మన కోర్టు ప్రాంగణంలో చైర్స్ కూడా ఆయన దాతృత్వం మనం పెట్టున్నాడు. దాదాపు 40 మంది అందులో పాఠశాలలకు ఆయన చేయూతనిస్తున్నాడు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు అరవ పార్వతయ్య, మెహబూబ్ బాషా, లోక్ అదాలత్ సభ్యులు హైమావతి, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా టీడీపీ అండగా నిలుస్తుందని ఆ పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మనుబోలు మండలంలో ముంపుకు గురైన పంట పొలాలు ఆయన పరిశీలించారు. మనుబోలు మండలంలో ముంపుకు గురైన పంట పొలాలను టీడీపీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు. స్థానికులతో మాట్లాడారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ వెంకటాచలం కాలనీలో ఉన్న ఇళ్లలోకి కూడా వరద నీరు చేరిందని తెలిపారు. గ్రీన్ కంట్రీ వద్ద ఉన్న వరి నారుమల్లు 5,000కు పైగా నీటి మునిగిపోయాయి. ఎకరానికి 2,000 మేర నష్టం వాటిల్లిందన్నారు. ఎవరికి ఏ నష్టం కలిగినా పార్టీ అండగా ఉంటూ ఆదుకుంటుందని ఆయన వివరించారు. డిసెంబర్ 2వ తేదీ రాత్రి పడ్డ వర్షానికి రైతులందరూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పొలాలు ఇప్పుడు చూస్తూ ఉన్నాం. రాత్రి 2 నుంచి 5 గంటల లోపు ఒక వెంకటాచలంలో 214 మిల్లీమీటర్లు, మనుబోలులో 154 మిల్లీమీటర్లు, ముత్తుకూరులో 132 మిల్లీమీటర్లు వర్షపాతం కురిసింది. పొద్దున్న లేచి చూడంగానే రైతులు అందరూ చూసాక పొలాలన్నీ మునిగిపోయి ఉన్నాయి. 2 రోజుల్లో అధికారులు వస్తారు. ప్రతి ఎన్ని ఎకరాల్లో నార్లు వేస్తున్నారో చూసి అంతా క్యాల్కులేట్ చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరుగుతుంది. సోమిరెడ్డి గారు కూడా పొద్దుటి నుంచి ఎమ్మెల్యే గారు ఎక్కడెక్కడ నీటి మునిగిన కాలనీలు రైతులను అందరినీ కలుస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఎవరెవరికైతే ఇబ్బందులు జరుగుతున్నాయో వాళ్ళందరికీ గవర్నమెంట్ తరఫు నుంచి కాంపెన్సేషన్ ఇచ్చేదానికి ఏర్పాట్లు చేస్తాం. ఈ అనుకోకుండా జరిగిన వర్షపాతం ఖచ్చితంగా ప్రభుత్వం తరఫు నుంచి ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గాలి రామకృష్ణారెడ్డి, పొన్నూరు రామకృష్ణయ్య, పచ్చిపాల రామిరెడ్డి, వెడిచెల్ల వెంకటరమణారెడ్డి, మధు నాయుడు, దండు చంద్రశేఖర్ రెడ్డి, శివుడు రాజాగౌడ్, హనుమంత నాయుడు, శేఖర్ నాయుడు, జితేంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు. దిత్వా తుఫాన్ నేపథ్యంలో భారీ వర్షాలు కురియడంతో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెంకటాచలంలో పర్యటించారు. జాతీయ రహదారి వద్ద మునిగిపోయిన పంట పొలాలు పరిశీలించారు. గిరిజన కాలనీలో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కురుస్తున్న వర్షాలకు వెంకటాచలం ప్రాంతంలో వైకాపా జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. జాతీయ రహదారి వెంబడి నీట మునిగిన పంట పొలాలు పరిశీలించారు. గిరిజన కాలనీలో పర్యటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సచివాలయం వద్ద వైకాపా నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోజనాల కార్యక్రమంలో ఆయన పాల్గొని గిరిజన కుటుంబాలకు వడ్డించారు. ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ భారీ వర్షాలు కురుస్తున్న జిల్లా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. వర్షాలకు ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని తెలిపారు. వైకాపా హయాంలో ముందస్తు సమీక్షలు నిర్వహించి తగిన జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొన్నారు. ప్రజలకు వైకాపా అండగా ఉంటుందని ఆయన మాట్లాడారు. నేపథ్యంలో నెల్లూరు జిల్లాకు సంబంధించి గత 3 రోజులుగా వర్షాలు కురియడం, ఈ 2 రోజులు విస్తారంగా వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ ముందస్తు సూచనలు జారీ చేసినా సరే జిల్లా యంత్రాంగం అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడంతో ఈరోజు ప్రజలు తీవ్రమైనటువంటి అష్టకష్టాలు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ముందస్తు చర్యలు తీసుకోకపోవడం, ఈరోజు ప్రజలందరూ గమనించాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీటికి సంబంధించినటువంటి సమీక్షా సమావేశాలు జరిగాయి. వాటిలో ఎక్కడ ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి, వాటిని ఏ విధంగా అధిగమించాలనేటువంటి దాని మీద ఒక కార్యాచరణ రూపొందించుకొని ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఈరోజు మనం ముందస్తు చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడేది. ఈరోజు జరిగినటువంటి నిర్వాకం, ఈరోజు పాపం ఈ కాలనీలు పర్యటిస్తుంటే ఇళ్లలో నుంచి బయటకు రాలేనటువంటి పరిస్థితిలో ఈరోజు అనేక కుటుంబాలు ఇళ్లకే పరిమితమయ్యాయి. ఉదయం 6 గంటల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ జడ్పీటీసీ సభ్యులుగా ఉన్నటువంటి వెంకట శేషయ్య గారు ఈరోజు ఆయన సతీమణిగా ఉన్నటువంటి రాజేశ్వరమ్మని సర్పంచ్గా తొలగించేశారు. దిక్కుదివానం లేకుండా పోయింది. ఇప్పుడు అధికారంలో చూద్దామనుకుంటే అధికారులు 11:30కు వచ్చారు ఇక్కడికి. ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు పర్యవేక్షించడానికి రావడం, చూడడం, వెళ్ళిపోవడం తప్ప సమస్య ఏంటి, దాన్ని ఏ విధంగా అధిగమించాలి, ఏ విధంగా పరిష్కరించాలి అనేటువంటి ఆలోచన మీరు చేయడం లేదు, మీ అధికారులు చేయడం లేదు, మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు శేషయ్య తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు ఎప్పుడూ అండగా ఉంటుందని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. వెంకటగిరిలోని మండల పరిషత్ కార్యాలయంలో దిత్వా తుఫాన్ నష్టాలపై ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ రైతులకు యూరియా కొరత లేకుండా సరఫరా చేస్తున్నామని తెలిపారు. తుఫాను కారణంగా 20 కోట్ల రూపాయల నష్టం జరిగిందన్నారు. వెంకటగిరి గూడూరు రోడ్డు పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన వివరించారు. ఈ సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు, ఎంపీపీ తనుజారెడ్డి, సీఐ ఏవి రమణయ్య, ఎంపీడీఓ గుణశేఖర్ రెడ్డి, పంచాయతీరాజ్ డిఈ లక్ష్మీనారాయణ, ఏడీఏ అనసూయ తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా చెప్పడం ఏంటంటే ఇంకా నిండలేదు, మనకి అసలు రాలేదంటూ ఉన్నారు. చాలా దగ్గర అందరికీ ట్యాంక్స్ ఫుల్ అయిపోయి వదిలేస్తున్నారు. కాబట్టి మనకి ఇప్పుడు తెలుగంగ వాటర్ కూడా మనం వదిలేస్తున్నాం, అక్కడ ఫుల్ అయిపోయి. కాబట్టి దాన్ని ఏ ట్యాంక్ అయితే అవకాశాలు ఉంటాయో వాటిని కూడా పెట్టి ఫుల్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మళ్ళా వర్షాలు ఏదైనా ఉంటే అప్పుడు చూసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వేస్ట్గా నీళ్లు పోతా ఉన్నాయి. తెలుగంగ వాటర్ని వదిలేసి ఉన్నాం. ఆ వాటర్ కూడా వేస్ట్ కాకుండా ఏ ట్యాంక్స్ అవకాశాలు ఉంటాయో ఆ ట్యాంకులు నింపుకోవాల్సిందిగా అందరినీ అధికారులు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని కోరుతా ఉన్నాం. అందరూ కూడా అలర్ట్గా ఉండి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు పుష్కలంగా బాగా పండించుకున్న దానికి అందరూ కూడా కోఆపరేట్ చేస్తూ ప్రభుత్వం కూడా రైతు నష్టపోకూడదు, రైతు లాభసాటిగా రావాలన్నదే మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. అందుకని యూరియా కూడా కొరత ఉండదు. అయితే మన రైతులు ఏంటంటే ఒక ఎకరాకి 5 బస్తాలు 6 బస్తాలు వేస్తున్నారు. ఇప్పుడు మనం 3 బస్తాలు లెక్కన ఇస్తున్నాం. అవసరమైతే మళ్ళా కూడా పెడతాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫర్టిలైజర్స్ కూడా అందరికి ఇస్తాం. ఎవరు కూడా టెన్షన్ పడబడలేదు. ఒకసారిగా తీసుకెళ్లి స్టాక్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంచెలంచెలుగా ఇస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు ఆతృతగా మాకు ఇప్పుడే కావాలా అంత అంటే ఇప్పుడు అధికారులు కూడా ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే లెక్క ప్రకారం వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఎంత వేస్తారో అంత ఇస్తారు, మళ్ళా సెకండ్ టైం కూడా ఇస్తారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అధికారులు కూడా ఆ విధంగా అందరికీ రైతులు కూడా. వాకాడు మండలంలోని జమీన్ కొత్తపాలెం గిరిజన కాలనీలో మానికల సీనయ్య రమణమ్మలకు చెందిన ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ లీక్ అయి మంటలు వ్యాపించాయి. క్షణాల్లో 2 వీరువాళ్లు, టీవీ, మంచం, ఫ్యాన్ తో పాటు నగదు పూర్తిగా కాలిపోయింది. నిరాశ్రయులైన కుటుంబాన్ని ఎంపీటీసీ సభ్యుడు రౌతు రామకృష్ణ, రౌతు శంకరమ్మ పరామర్శించారు. కుటుంబానికి అవసరమైన నిత్యావసర సరుకులు, వస్తువులు వంటివి అందజేశారు. గ్యాస్ ఓపెన్ చేయటం పైప్ లూజ్ అవుతుంది. ఇంట్లోనే ఉంటే జరిగినాయి, ఇంట్లో లేరన్నారా? తడ మండలంలోని కాదలూరు, వాటంబేడు, కుప్పం తదితర గ్రామాల్లో అధికారులతో కలిసి సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పర్యటించారు. తుఫాను కారణంగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు పడుతున్న అవస్థలు గుర్తించారు. నష్టపోయిన పంటలను అంచనా వేసి ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చూస్తామని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తెలిపారు. డ్రైనేజీలు, రోడ్లు లేకపోవడంతో వర్షపు నీరు నిల్వ ఉంటుందని స్థానికులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే వెంట అధికారులు, కూటమి నాయకులు తదితరులు ఉన్నారు.
ఇప్పుడు రాత్రికి ఏమన్నా వర్షం ఎక్కువ అవుద్ది, అందుకే మీరు ముందుగానే చెప్పారంటే 3 గంటలకి మీరు బయట వచ్చేయాలంటే స్కూల్లో ఉండాలంటే ఉంటారు, స్కూల్లో పెట్టేస్తారు. మీకు ఎంఆర్ఓ గారు చెప్తారు. ఇల్లు కూడా పెడదాంలేండి తర్వాత కరెంటు వైర్లు అవి ముట్టుకోకుండా, ప్లగ్లు అవి ముట్టుకోకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుని విజిట్స్ అన్ని నోట్ చేసి పెట్టాలి. తర్వాత మనమే పెడదాం రోడ్లు. అర్జున వాడలో ఇంకా 3 రోడ్లు ఉన్నాయమ్మా. ఇక్కడ ఇది మెయిన్ గా అవసరం, ఇది ప్లస్ డ్రైన్ ఒకేసారి. ఇక్కడ నుంచి ఉందా రోడ్డు? అదే కొంతగా అయినా డివైడ్ చేసి పెట్టేసేయండి. నోట్ చేసుకొని ఏవి కష్టంగా ఉన్నాయో అవన్నీ పెట్టేస్తే సరిపోతుంది. రోడ్డు కొంచెం సిమెంట్ రోడ్డు ఈ పక్క అయిపోయిందమ్మా. ఆ పక్క అర్జున అక్కడ ఒక 2 వరకు వేస్తున్నాం రోడ్లు. కొన్ని ఇప్పుడే చూసి వచ్చాను, సీసీ రోడ్లు అన్ని కూడా వేస్తున్నారు. ఇంకా కూడా కొన్ని రోడ్స్ పెండింగ్ ఉన్నాయి. ఎందుకంటే మనం నియోజకవర్గం మొత్తం వేయాలి కదా. అన్ని రోడ్లు గత ప్రభుత్వంలో వేయలే ఎక్కడ, కాబట్టి ఒక్కొక్కటిగా వేసుకుంటాం. అంటే మండలానికి ఇంత ఇస్తారు, ఆ వచ్చినవి కొంతగా వేసుకుంటా వస్తున్నాము. కరెంటు పోన్లు అన్నీ కూడా మార్చారు, అన్ని పైకి ఎత్తుకు పెట్టారు. ఎందుకంటే అంతకుముందు ఇళ్ళకి తగులుతున్నాయి. చాలా మంది వచ్చి ఇళ్ళకి తగులుతున్నాయి మేడం, కిందకున్నాయి కరెంటు వైర్లు అంటే ఎలక్ట్రికల్ వాళ్ళతో మాట్లాడి అన్ని పోల్స్ పైకి పెట్టిస్తున్నాం. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నా సరే ఎవరికి అంది ఎలక్ట్రిక్ షాక్ తగలకుండా మనం అన్ని మారుస్తున్నాం. అన్ని మార్చడానికి కొంత సమయం పడుతుంది. ఇప్పుడు రోడ్లు కూడా చూస్తున్నాం, అన్ని నోట్ చేసుకుంటున్నారు, అవన్నీ కూడా వేద్దాం. 5 సంవత్సరాలు ఏం చేయలేదు, మొత్తం రాష్ట్రం అంతా మార్చాలి కదా. ఈ రోడ్ హైట్ అయ్యేసరికి అది డౌన్ అవుతుంది. 2 సార్లు వేసారు, 2 టైమ్స్ వేసారు. వ్యవసాయం ఇప్పుడు గత 3 సంవత్సరాలు చేస్తున్నాము. పుల్లు కట్ట ఇప్పుడు మాకు లేనందువల్ల ఫ్లడ్ వచ్చినప్పుడు అంతా మునిగిపోతుంది. నాటిన వాళ్ళు రైతులు నష్టపోతున్నాము. అది పరిస్థితి. మాకు అప్పుడెప్పుడో వాళ్ళు చేశారు, మా దాకా వచ్చి కట్ట ఆపేశారు అనమాట. ఇంకొక 1.5 కిలోమీటర్ వేసి ఉంటే మాకు ఎల్ల పరిస్థితి ఉండి ఉండదు. లేబర్ అయితే మేము జాలాలు మొత్తం మీద దాని మీద ఆధారపడి పడుతున్నాం. ఒకప్పుడు విషయం వేరు, అప్పుడు వేటకు కొంతమంది పూర్తిగా వెళ్తున్నాము, జరుగుతుంది. ఇప్పుడు వ్యవసాయం మీద చాలా ఆధారపడి ఉన్నాం మేము. అందువల్ల దయచేసి మాకు కరెక్ట్గా కంటిన్యూ చేసి ఇచ్చారు. ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడాను, ఇరిగేషన్ డీ గారు పెట్టన్నారు, చేద్దాంలేండి ఈసారి చేద్దాం. 2 సంవత్సరాలు నష్టపోతాం. చేతులు పెద్ద చెప్పాడు, మాకు చెప్పాడు. మీ కనికరం దయచేసి మిమ్మల్ని జన్మంతం మర్చిపోలేము అనమాట. మాకు సార్థకత ఉంటుంది. మీ పేరు మీద మన అమ్మ చేసేసిపోయిందని ఒక ఇది ఉంటుంది. అందుకోసం చేద్దాం తప్పకుండా అది వర్షం వచ్చినప్పుడు వాటర్ వచ్చేస్తాయి, పేషెంట్స్ వచ్చినప్పుడు జారిపడి బిల్డింగ్ దగ్గర ప్రాబ్లం. కొంచెం ఒక పాత్వే వేస్తే చాలా కావాలో ఫెసిలిటీస్ ఒకసారి మీరు నోట్ చేసి నాకు ఇస్తే దాన్ని బట్టి నేను ఫార్వర్డ్ చేస్తాను. ఖర్చు వచ్చాయి కదా, ఎంతవరకు ఉన్నాయని నేను కూడా తడ వాటర్ మీద తీసుకొని వస్తున్నాను. అక్కడ వేసిన పైర్లేమో బాగానే వచ్చున్నాయి, ఇప్పుడు వేసిన పైర్లేమో. దిత్వా తుఫాన్ ప్రభావం తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా వాకాడు మండలంలోని తూపులపాలెం సముద్రం అల్లకల్లోలంగా ఉంది. 15 అడుగుల మేర సముద్రం ముందుకొచ్చింది. చలిగాలుల తీవ్రత పెరిగింది. గత 3 రోజులుగా ఎడతెరిపి లేని వానలు కురుస్తున్న నేపథ్యంలో మెరైన్ పోలీసులు సముద్ర తీరం వద్ద గస్తీ కాస్తున్నారు. పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి.
ఈసారి స్మైల్ మాత్రం బాగా ఒక చేతిలో ఫోన్ ఉందా? నాయుడుపేట పరిధిలోని స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతాలైన చిగురుపాడు, తిమ్మాజీ కండ్రిగ గ్రామాల్లోని పంట పొలాలు భారీ వర్షాలకు మునిగిపోయాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ వరద నీరు పంట పొలాల్లోకి చేరడంతో ఈ పరిస్థితి నెలకొంది. వరి నాట్లు మునిగిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. తిమ్మాజిగండి గ్రామం. మేము దాదాపు వ్యవసాయం ప్రతి ఎకరాకు సాగుకి 17 నుంచి 20 వేల దాకా సాగు చేస్తున్నాము. పెట్టుబడి పెట్టి వ్యవసాయం సాగిస్తున్నాము. గవర్నమెంట్ ఇచ్చిన యూరియా ఎకరాకి 3 బస్తాల ద్వారా మేము వేసుకున్న సాగుకి సదుపాయం ప్రతినిత్యం మేము అన్ని మందులు సదుపాయం చేసాము. కానీ మాకు ఇంకా యూరియా కానీ ఎటువంటిది గవర్నమెంట్ నుంచి పొందలేక మా బాధలతో చూడండి ఎలా ద్వారా మేము బాధపడే ఈ ఎలా దిత్తా తుఫాను ద్వారా మేము పడే నష్టము మీకు కనపడుతుంది. చూసేసి మా దయచేసి మా గవర్నమెంట్ ద్వారా మాకు సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. అంటే గవర్నమెంట్ ద్వారా మాకు 3 బస్తాలు యూరియా బస్తాలు ఇస్తున్నారు. మేము 2 కోట్ల 2 బస్తాలు పడేస్తున్నాము ఎకరాకి. ఇంకా తిరిగి దిద్దా మాకు 1 బస్తా ఉంది. కానీ పంట నష్టం వల్ల మేము తిరిగి మళ్ళీ యాసలు వేసుకునేందుకు మాకు తిరిగి మళ్ళీ గవర్నమెంట్ ద్వారా మాకు యూరియా సదుపాయంగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని కుర్చెలపాడు హర్జనవాడలో నీట మునిగిన ప్రాథమిక పాఠశాలను జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు నాయకులు పరిశీలించారు. స్థానికులతో మాట్లాడారు. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాఠశాలలోకి నీరు రావడంతో తరగతులు జరిగే పరిస్థితి లేదు. ఈ సందర్భంగా సురేష్ నాయుడు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు సందూరు శ్రీహరి, శివరాత్రి సందీప్, సర్పంచి కుర్రపాటి పుల్లయ్య, షేక్ జమాల్, దాసు తదితరులు పాల్గొన్నారు. తీసుకుంటే 60 సంవత్సరాలు దాంట్లో ఫ్రీగా ఇస్తారు. తర్వాత కుర్చీలు పడదానన్నాడు. ఆరోగ్యం బాగుందా? బాగున్నానమ్మా. ఏదో వర్షం వచ్చినప్పుడు మీ ఇటీవల 3 రోజుల నుంచి తుఫాను కారణంగా నెల్లూరు జిల్లా చుట్టుపక్కల కూడా భారీ వర్షాలు, 3 రోజుల పాటు ఎడతెరిపి లేని వాన. ఈ వానతో ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి. అందులో భాగంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం కుర్చెర్లపాడు ఎస్సీ కాలనీ, ఇక్కడ గతంలో కూడా వర్షం వచ్చినప్పుడు ఈ స్కూల్ని పరిశీలించాం. వర్షం వస్తే ఈ ఎలిమెంటరీ స్కూల్ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు కనీసం 30 మంది పిల్లల దాకా ఎస్సీకి సంబంధించినటువంటి పిల్లలందరూ కూడా ఇక్కడ చదువుకునేటువంటి పరిస్థితి. వాళ్ళు వర్షం వస్తే స్కూల్ మొత్తం మునిగిపోయి కనీసం 1.5 అడుగు లోతు నీళ్లతో నిలబడిపోయేటువంటి పరిస్థితి. అయితే వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు వర్షం తగ్గిన తర్వాత ఆ నీళ్ళు ఎత్తిపోసుకుని ఆ స్కూల్లో మళ్ళీ యథావిధిగా క్లాసులు కొనసాగేటువంటి పరిస్థితి గతంలో కూడా చూసాం. ఇప్పుడు కూడా వాళ్ళ కోరిక మేరకు ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది. నిజంగా చాలా బాధాకరమైన విషయం. వెంటనే పక్కన ఏదైనా ఇల్లుంటే మాట్లాడి ఆ స్కూల్లోకి, ఆ ఇంటికి పిల్లల్ని తరలించి అక్కడే స్కూల్ జరిపించమని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని
స్థానిక శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టి కూడా గతంలో కూడా తీసుకువెళ్ళాం. మళ్ళీ కూడా తీసుకువెళ్ళి ఆ స్కూల్కి ఎస్టిమేషన్ కూడా వేసింది కాబట్టి త్వరితగతిన ఆ స్కూల్ నిర్మాణం అయ్యే విధంగా మా వంతు మేము కృషి చేస్తాం. అదేవిధంగా కనీసం 2 కిలోమీటర్ల వరకు కూడా ఈ ఊరికి రావాలంటే మోకాళ్ళతో బురదలో వచ్చేటువంటి పరిస్థితి. వర్షం పడితే రోజుగా కార్లు కానీ బైకులు కానీ నడిచి వచ్చేదానికి కూడా ఎంతో ఇబ్బంది. కాబట్టి ఆ రోడ్డు నిర్మాణం కూడా చేయాలని చెప్పడం జరిగింది. గతంలో కూడా చెప్పుకున్నారు. అయితే గత 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో ఏ రోజు కూడా గ్రామాల్లోకి వెళ్లి గ్రామాల ప్రజల పరిస్థితులు అడిగి తెలుసుకోవడం కానీ, స్కూల్ను సందర్శించడం కానీ, రోడ్లను సందర్శించడం కానీ, వాళ్ళ స్థితిగతులు. మనుబోలులో వెలిసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి కళ్యాణం అనంతరం స్వామి అమ్మవార్లకు 16 రోజుల పండుగ సందర్భంగా పంచామృతాలు, వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, రుద్రాభిషేకం, విశేష పూజలు ఘనంగా జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా వీరభద్రస్వామి యూత్ సభ్యులు వ్యవహరించారు. शंभो शंकर पाहिमां कामच्छैव सिन्धो गच्छयित्वा नमः पार्वतीपतये द्रापे अन्दस्पदे धरित्रो नीलयो भवे च नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय गन्धद्वारं पुरादक्ष्यं नीचपुष्टां करीहिनीं दक्षिणायने महाविशरणाथैनमन्त्रतो मुस्कुलवक्षे पात्सिति मुखस्वास्मशुभ्रशुभ्रशुभाशिनामलेश्यः विमलतेजनामलेश्वरोटिलामि निखिलानामलेश्यः राधुकानामलेश्यः स्पुरुभानां क्षेमस्थैर्यविद्यावयायावदेश्यः विश्वेकसाधनं महाग्रारसिद्धेवता प्रोणः श्रीकुलान्दपूर्णमानायकस्य सुभद्र स्वामी दिव्य संपूर्ण अनुग्रह कटाक्षी वीरभद्र स्वामी कृपा कटाक्षी बैठ नैवेद्य सर्वेभ्यो नमस्तेऽस्तु रुद्धरूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय तन्नो रुद्र प्रचोदयात् श्रीभद्रकाली समेत परिमल पत्र पुष्प पूजांच करिष्ये नमः घोरेभ्यो घोर घोरतरेभ्यो ఇంట్లో సరిపోద్ది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తుఫాన్ కారణంగా నష్టపోయిన వారిని ఆదుకుంటాం. కోట మండలంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి బాధిత కుటుంబాలకు దుప్పట్లు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. దివ్యాంగులను ఆదరించండి. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా గూడూరు 2వ పట్టణ పరిధిలోని కోర్టు ప్రాంగణంలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన న్యాయమూర్తి సులోచనా రాణి. దిత్వా తుఫాన్తో 20 కోట్ల నష్టం. వెంకటగిరిలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులతో చర్చించిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. వైభవంగా అభిషేకాలు, రుద్రాభిషేకం. మనుబోలులో కొలువైన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారికి నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.